ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం గోమాత విశిష్టత గురించి, అలాగే గోమాతను పూజించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశుల ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో విష్ణవే నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం గోమాత విశిష్టత గురించి తెలుసుకుందాం. అలాగే గోమాతని మనం పూజించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాల గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ జగన్మాత ఆదిపరాశక్తి అయినటువంటి శ్రీ లలితాంబికాదేవి ఈ లోకంలో 4 రూపాలతోటి ఉంటుంది. ఆదిపరాశక్తి లలితాంబిక 4 రూపాలతో ఉంటుంది. ఒకటి జనకమాత, మనకు జన్మనిచ్చినటువంటి తల్లి. జనకమాత మనకి జన్మనిచ్చినటువంటి కన్న తల్లి. అలాగే 2 గోమాత, గోవు, ఆ 2వ స్థానం వచ్చింది. జనక మాత అంటే కన్న తల్లి, మనకి జన్మనిచ్చినటువంటి కన్న తల్లి ఒకటి. 2వది గోమాత అంటే గోవు, ఆవు. 3వది భూమాత, భూదేవి, భూమి. ఈ భూమి 3వ తల్లి. 4 శ్రీమాత. ఈ శ్రీమాత దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారు సరస్వతి, లక్ష్మి, పార్వతి, గాయత్రి, దుర్గాదేవి, కాళికాదేవి, చౌడేశ్వరీదేవి మరియు గ్రామ దేవతలైనటువంటి గంగానమ్మ, ముత్యాలమ్మ, పోలేరమ్మ, సుంకాలమ్మ, నూకాలమ్మ, పుట్టాలమ్మ, అంజేరమ్మ, ఆరేటమ్మ, చెంగాలమ్మ, వీళ్ళందరూ కూడా గ్రామ దేవతలు. వీళ్ళు కూడా మనకి తల్లి. 4వ తల్లి. మొట్టమొదటిది జనకమాత, 2 గోమాత, 3 భూమాత, 4 శ్రీమాత. ఈ 4 తల్లులు కూడా మనకి ఏ కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి మనకి ఈ అమ్మవారు 4 రూపాల్లో మనకి ప్రత్యక్షమై మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈ 4 రూపాయలతో మనం కాపాడుతూ ఉంటుంది. ముందు తల్లి కాపాడుతుంది. మనం చిన్నప్పటి నుంచి కూడా తల్లి కాపాడుతూ ఉంటుంది. ఆ తర్వాత గోమాత, ఆ తర్వాత భూమాత, ప్రళయాలు అవి రాకుండా కాపాడుతూ ఉంటుంది. భూకంపాలు, ప్రళయాలు రాకుండా. అలాగే శ్రీమాత, దేవాలయాల్లో ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అమ్మవార్లందరూ కూడా మన ఎల్లవేళలా కూడా కాపాడుతూ ఉంటారు. అయితే ఈ గోమాత ఆదిపరాశక్తి అయినటువంటి ఈ లలితాదేవి యొక్క 1000 నామాల్లో, లలితా సహస్రనామంలో గోమాత అనేటువంటి పేరు కూడా ఉంటుంది. ఈ గోమాత సాక్షాత్తు పరదేవతే కనుక గోమాతని శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం ఈ గోమాత. ఈ గోవులో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఒక గోవుని పూజించడం వల్ల మనకి 33 కోట్ల మంది దేవతల్ని మనం పూజ చేసినట్లు అవుతుంది. అలాగే ఈ గోవుకి ప్రదక్షిణం చేస్తే సాక్షాత్తుగా మనం పరదేవతకి 33 కోట్ల మంది దేవతలకు మనం నమస్కారం చేసినట్లు అవుతుంది, ప్రదక్షిణం చేసినట్లు అవుతుంది. ఒక్కసారి కనుక గోమాతకి మనకు ప్రదక్షిణం చేసినట్లయితే ఆ ప్రదక్షిణం విలువ 33 కోట్ల మంది దేవతలకు చెందుతుంది. అలాగే గోవుకి కనుక పచ్చగడ్డి తినిపిస్తే
సాక్షాత్తు పరదేవతకి నైవేద్యం పెట్టినట్టే. అందుకనే గోమాతకి మనం గ్రాసం తినిపించాలి. అలాగే గోవుకు పూజ చేస్తే సాక్షాత్తుకు పూజ చేసినట్లే, గోమాతకు పూజ చేసినట్లే, పరదేవతకు పూజ చేసినట్లే. ఒక గోవుకు కనుక మనం పూజ చేస్తే మనం 33 కోట్ల మంది దేవతలకి పూజ చేసినట్లే. అలాగే గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు. మనకి గర్భగుడిలో వెళ్ళామనుకోండి, విగ్రహాన్ని ముట్టుకోవడానికి మనకు అనుమతించరు. కానీ గోవు మనకు ప్రత్యక్ష దైవం కాబట్టి 33 కోట్ల దేవతలు కాబట్టి గోవును మనం ముట్టుకుని పూజ చేయొచ్చు, దాన్ని అలంకరణ చేయొచ్చు. అలాగా గోవుకి కనుక మనం అలంకరణ కానీ ప్రదక్షిణ కానీ పూజ కానీ చేసినట్లయితే మొత్తం 33 కోట్ల మందికి దేవతలకి కూడా చెందుతుంది. అలాగే గోవులు దూడలు నేల మీద నడిచి పెడుతుంటే మనం వాటి వెనకాల నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచినటువంటి మట్టి దుమ్ము మన మీద పడుతూ ఉంటుంది. అప్పుడు మనం ఒక పవిత్రమైనటువంటి గంగా స్నానం చేసినట్లు అవుతుంది. ఆ ధూళి కనుక మన మీద పడితే గోధూళి అంటారు. ఈ గోధూళి కనుక మన మీద పడినట్లయితే మనం గంగా స్నానం చేసినంత ఫలితం మనకి వస్తుంది. ఇటువంటి ఒక పవిత్రత ఒక ఆవుకు మాత్రమే భూమి మీద ఉంది. అలాగే గోవులకి సేవ చేయడం వల్ల మనకి ఎన్నో జన్మల్లో చేసేటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి. పూర్వజన్మలో చేసినటువంటి పాపాలు, ఈ జన్మలో చేసినటువంటి పాపాలు అన్నీ కూడా ఈ గోమాతకు మనం పూజ చేయడం వల్ల నశించిపోతాయి, పూర్తిగా తొలగిపోతాయి. అందుకని గోవుకి ప్రతిరోజు కూడా లేదా వారానికి ఒకసారి అయినా సరే గోవు దగ్గరికి వెళ్ళి గోశాలకు వెళ్ళి ఆ గోశాలకు గోవు చుట్టూరా ప్రదక్షిణం చేసి ఆ గోవుకి గ్రాసం తినిపించినట్లయితే మన సర్వ పాపాలు పోతాయి. అలాగే మంచి సంతానం కలుగుతుంది. అలాగే సులభంగా మనకి దేవుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. గోవుని పూజించడం వల్ల మనకి ఐశ్వర్యాలు కలుగుతాయి. ఎల్లప్పుడూ కూడా మనకి శుభమే జరుగుతూ ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా వీలైనప్పుడల్లా మనం గోమాత దగ్గరికి గోశాలకు వెళ్ళి ఆ గోశాలకి కాస్తంత గ్రాసం తినిపించండి. అలాగే గడ్డి కానీ తెలగపిండి కానీ నువ్వులు కానీ లేకపోతే కనుక నవధాన్యాలు కానీ ఏవైనా సరే మనం తినిపించదు. మన శక్తి కొలది వాటిని తినిపించండి. అలాగే గోవు చుట్టూరా చక్కగా ప్రదక్షిణం చేసుకుని వెనక భాగంలో చక్కగా దండం పెట్టుకుంటే 33 కోట్ల ఒక్క గోవుకి దండం పెడితే 33 కోట్ల మంది దేవతలకు మనం ఆ అమ్మవారికి పరదేవతకి మనం పూజ చేసినట్టు అవుతుంది. అందుకని గోమాతని గోశాలల్ని రక్షించండి. గోశాలల్ని తగిన విరాళాలు ఇచ్చి మన శక్తి కొలది వాటిని కాపాడండి. గోవులను కాపాడండి. గో సంతతిని వృద్ధి చేయండి. గోవుల్ని పెంచేవారిని ప్రోత్సహించండి. గోవుల్ని పెంచే వాళ్ళనే మనం ప్రోత్సహించాలి. అలాగే మనం వీలైనప్పుడల్లా గోశాలకు వెళ్ళి అక్కడ కనీసం ఒక అరగంట సమయం అక్కడ మనం ఉండగలిగితే అక్కడి నుంచి వచ్చేటువంటి ఆ గాలి మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి వ్యాధుల్ని కూడా నయం చేస్తుంది. అందుకని అవకాశం ఉన్నప్పుడల్లా గోశాలకు వెళ్ళి ఆ గోశాలలో ఆ గోవుల మధ్య కొద్దిసేపు సమయాన్ని కేటాయించుకుని అక్కడ మీరు ఉండండి. మీరు ఈ గోవుని పూజించడం వల్ల మీరు మీ కుటుంబం అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సత్సంతానం కలిగి ఎంతో పురోభివృద్ధి చెందుతారని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా గోశాలని ప్రోత్సహించండి. గోవుల్ని పెంచే వాళ్ళని ప్రోత్సహించండి. మీ శక్తి కొలది మీకు తోచిన దానాన్ని ఆ గోవుకి ఇవ్వండి. ఎంతైతే అంత ₹1 అయినా చాలు. ఆ గోవులకి గ్రాసం కింద ఇవ్వండి. గోవులకి వసతి కల్పించండి. గోవుల్ని ఎప్పుడూ కూడా కొట్టకూడదు. గోవుల్ని కొట్టకుండా గోవుల్ని ఎప్పుడూ కూడా మనం పూజించండి. వాటికి పసుపు కుంకుమ తోటి వాటిని చక్కగా పూజించండి. అలా పూజించినట్లయితే కనుక మనం 33 కోట్ల మందిని పూజ చేసినట్లు అవుతుంది. అందుకని మీరందరూ కూడా కనీసం వారానికి ఒకసారి అయినా సరే
గోశాలకు వెళ్ళి ఆ గోవుని, ఆ గోమాతని మనకి రెండవ తల్లి అయినటువంటి, తల్లి తర్వాత తల్లి లాంటిది గోమాత. అందుకనే పిల్లలకి, చంటి పిల్లలకి తల్లి లేకపోతే కనుక ఆవు పాలనే పట్టిస్తారు. తల్లిపాలు లేనటువంటి పిల్లలకి ఆవు పాలు పట్టిస్తారు. అందుకని ఆవు మనకి రెండవ తల్లి లాంటిది. అందుకని గోమాతకు సేవ చేసుకోండి. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు.